హలో ఆల్ అండ్ వెల్కమ్ టు Thyview. ప్రస్థానం సినిమా వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటి వరకు జనాల మాటల్లో వినబడుతూ రీసెంట్ గా రిలీజ్ అయిన రిపబ్లిక్ సినిమాతో పోలుస్తూ కంపారిజన్స్ చేయడం అంటే మరి ఆ సినిమాలో ఉన్న విషయం అలాంటిది. విషయం కంటే అదొక గొప్ప డ్రామా. చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్ మధ్య పొలిటికల్ ఓవర్టోన్స్ లో మునిగున్న నాటకం ఈ ప్రస్థానం సినిమా. అసలు అంత గొప్పగా మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటి? ఈ సినిమా దేవ కట్ట గారు ఎంత బడ్జెట్ లో తీశారు అండ్ ఎవరితో తీద్దాం అనుకున్నారు? సినిమాలో మార్పులు చేయాలని చాలా మంది సజెస్ట్ చేశారంట. ఇలా ప్రస్థానం సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు అండ్ అలానే డీటెయిలింగ్ గురించి తెలుసుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ మ్యాసివ్ స్పాయిలర్ అలర్ట్. మూవీ చూడని వాళ్ళు చూసిరండి. ఆ క్లైమాక్స్ రివీల్ ఒక్కసారి మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలరు. అది మేము చెప్పడం కన్నా మీరు చూస్తేనే ఇంకా బాగుంటుంది. ఒక క్లాసిక్ గురించి మాట్లాడుకుంటున్నాం, సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రస్థానం సినిమాలో చాలా మంది మిస్ చేసిన అండర్లయింగ్ రిఫరెన్సెస్ గురించి చెప్పి వీడియో బిగిన్ చేస్తాను. మీరందరూ లెజెండరీ రైటర్ షేక్స్పియర్ గురించి వినే ఉంటారు. ఆయన రాసిన ఒథెలో అనే క్యారెక్టర్ ని బేస్ చేసుకుని క్యారెక్టర్ డిజైన్ చేశారంట దేవ కట్ట. ఒథెలో గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే హిందీలో విశాల్ భరద్వాజ్ తీసిన ఓంకార ఫెయిత్ఫుల్ అడాప్షన్ అని చెప్పుకోవచ్చు. బట్ ప్రస్థానంలో దేవ కట్ట గారు లోకనాథం క్యారెక్టర్ అవుట్లైన్ ని ఒథెలో నుండి ఇన్స్పైర్ అయిన సిచ్యువేషన్స్ కి తగ్గట్టు క్యారెక్టర్ బీట్స్ ని మార్చారు, విచ్ రిజల్టెడ్ ఇన్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్యారెక్టరైజేషన్స్ ఆఫ్ తెలుగు సినిమా. దేవ కట్ట గారు తన రెండవ సినిమాతోనే ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే మరి దానికి మాస్టర్ పీస్ అనాలో, క్లాసిక్ అంటారో, ఇంకేదని అంటారో మీ కమెంట్స్ లో మీరే మెన్షన్ చేయండి. సో ఇవాల్టి వీడియోలో ప్రస్థానం సినిమాలో ఉండే థీమ్స్, సబ్టెక్స్ట్ ని బ్రేక్ డౌన్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. సినిమా చివరిలో మిత్ర ఒక డైలాగ్ చెప్తాడు. కాలగర్భంలో చీకటి వెలుతురులో మనిషిలోని మంచి చెడులు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాయి. ఆ తీరని పోరాటమే ఈ మానవ ప్రస్థానం. సినిమా మొత్తం చూపించింది కూడా ఇదే. విషయం ఏదైనా సరే ధర్మాన్ని పాటించాలనేది మిత్ర ఫిలాసఫీ అయితే, పాలిటిక్స్ లో ఆరితేరిన లోకికి తన స్వార్థమే ముఖ్యం. ఇంకా చిన్న ఏమో ఒక హాట్ బ్లడెడ్ ఫూల్ అని చెప్పొచ్చు. ఇంకా సినిమాని స్క్రీన్ ప్లే వైజ్ బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్దాం. అప్పటి వరకు వచ్చిన సినిమాలకి కొంచెం భిన్నంగా ఉంటుంది ప్రస్థానము. చాలా క్రూషియల్ డైలాగ్ తో ఓపెన్ చేసిన కాంటెక్స్ట్ తెలిసి ఉండదు కాబట్టి మనకేం స్పాయిల్ అవ్వదు. బట్ రీవాచ్ చేసే వారికి ఆ డైలాగ్ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి టైటిల్ పడక ముందు పెట్టడానికి కారణం ఈ సినిమా మొదలైంది లోకనాథం ప్రస్థానం చూపించడానికి. కానీ సినిమా క్లైమాక్స్ లో అతను చనిపోతాడు కదా, మరి ఇది లోకనాథం ప్రస్థానం ఎలా అవుతుందని అనుకునే వాళ్ళకి వీడియో చివరి దాకా చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో మనకి బ్యాక్ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు దేవ కట్ట. గోలీలని వదిలేసి లోకి వెంట వెళ్తాడు. తన చైల్డ్హుడ్ ని ఇంకా వదిలేసి ఇంకా లోకియే తన ఆదర్శం ప్రపంచం అని మిత్ర డిసైడ్ చేసుకునే షాట్ అనమాట. తన కోడల్ని పెళ్లి చేసుకోమని దశరథ్ అడిగిన వెంటనే ఏం తిరిగి చెప్పకుండా సావిత్రి ఒప్పుకుంటారు. అప్పుడు క్లియర్ స్కైస్ ని ఇలా పొగ కమ్మేస్తున్నట్టు షాట్స్ పెడతారు, ఫోర్ షాడోయింగ్ ద కమింగ్ డూమ్ ఫర్ ద ఫ్యామిలీ. వేరే వాడిని పెళ్లి చేసుకుందని సావిత్రి కూతురు కోపంతో ఉంటుంది. తను ఈ కొత్త ఫ్యామిలీని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ చూడండి. మధ్యలో బార్స్ ఉంటాయి, డివైడింగ్ లోకి అండ్ మిత్ర ఫ్రమ్ సావిత్రి అండ్ న్యూ బార్న్. ఇక్కడ లోకి అండ్ మిత్ర ఒకటే చోటున్న ఫ్రేమ్ అవ్వదని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దీని గురించి చెప్తాను. తన తాత దగ్గరికి సమాధానాలు వెతుకుతూ వచ్చానని మిత్ర అన్నప్పుడు తన ఫేస్ పైన హాఫ్ షాడో అండ్ హాఫ్ లైట్ ఉంటాయి. ఇది కూడా ముందు చెప్పినట్టు లైట్ అండ్ డార్క్నెస్ మధ్య పోరాటాన్ని చూపించేలాగా ఈ లైటింగ్ ని యూజ్ చేశారు దేవ కట్ట అండ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్. ఛాన్స్ దొరికినప్పుడల్లా కమ్యూనిజం, క్యాపిటలిజం, డెమోక్రసీ అండ్ పాలిటిక్స్ పైన కమెంట్స్ వేస్తూ ఉంటారు దేవ. కానీ బసిరెడ్డి చెప్పే ఒక డైలాగ్ మాత్రం లోకికి చాలా యాప్ట్ గా అప్లై అవుతుంది. ఏ దేశం పోయినా పాలించే ఇజం ఒకటే, దొరికినోడికి దొరికినంత దొబ్బుకు తినే ఇజం. క్లైమాక్స్ లో లోకి అసలు రంగు బయటపడ్డాక ఈ డైలాగ్ ని అప్లై చేసి చూడండి. జీనియస్ రైటింగ్ కదా. ఈ అద్భుతమైన సినిమాని కేవలం 3.18 crore బడ్జెట్ లో తీశారు, అది కూడా జస్ట్ 68 days లో. అసలు ఈ మూవీ ముందు సాయి కుమార్ రోల్ మమ్ముటి గారి కోసం రాసుకున్నారంట. మమ్ముటి గారిని కథ పట్టుకుని అప్రోచ్ అయ్యారు. ఆ రోజు తన ప్రెజెంటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మమ్ముటి గారి కథ అవుట్లైన్ విని నాన్న రోలా అని రిజెక్ట్ చేశారంట. దేవకట్ట గారు రాసుకున్న లోకనాథంకి సాయి కుమార్ గారే ప్రాణం పోయాలని రాసిపెట్టుంది. మరి అందుకే ఆయనే అంటారు, ఈ కథలో ఏ పాత్రైనా వేరు చేసినా కథ ఇలా వచ్చుండదేమో కానండి. నౌ బ్యాక్ టు ద డీటెయిలింగ్ పార్ట్. షష్ఠిపూర్తి ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యాక సావిత్రి తన బాధని లోకితో చెప్పుకుంటూ ఆ చివరి పిండమే ఇలా ఆరని చిచ్చు అవుతుందని తెలిస్తే అసలు కనేదానే కాదని. ఇప్పటికే చాలా కోపమైన జెలసీలో ఉన్న చిన్నాకి కంప్లీట్లీ అన్కంట్రోలబుల్ అయిపోతాడు. చిన్న ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది కూడా ఇక్కడ నుండే. అది చూపిస్తూ ఫేస్ మీద బ్లాక్ టాటూ కూడా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో లోకికి చిన్న విషయంలో భయంగా ఉందంటున్నప్పుడు ఫ్రేమింగ్ చూడండి. ఇందాక చెప్పినట్టు ఒకటే చోట ఫ్రేమ్ అయ్యి ఉండే మిత్ర అండ్ లోకి ఇప్పుడు డిఫరెంట్ పొజిషన్స్ లో ఫ్రేమ్ అయ్యారు. వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయని చూపించడానికి ఈ షాట్. మిత్రకి కూడా వాళ్ళ నాన్న పట్ల డౌట్స్ మొదలవుతాయి. స్వార్థమే మనిషి అసలు లక్షణం, నిస్వార్థం దాన్ని కాచే కవచం అని లోకి అంటంలో 100% నిజాయితీ ఉందిగా. లోకి కూడా కన్నింగ్ అండ్ సెల్ఫిషే కదా. సో ఈ డైలాగ్ కూడా ఫోర్ షాడోయింగ్ ఒక రకంగా. ప్రీ ఇంటర్వెల్ దగ్గర ముసలాయన చెప్పే డైలాగ్ కూడా వన్ ఆఫ్ ది థీమ్స్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ద ఫిల్మ్. ఈ పాయింట్ నుంచి ముట్టుకున్న వాటన్నింటినీ కాల్చేస్తూ పోతాడు చిన్న. వాళ్ళ అమ్మ చెప్పినట్టే చిన్న ఇప్పుడు ఆరిని చిచ్చు కదా. చివరికి ఈ ఆరిని చిచ్చు వల్ల కుటుంబం నాశనం అయిపోద్ది. ఇందాక చెప్పాను కదా,
మిత్రా స్టార్ట్స్ టు క్వశ్చన్ హిస్ ఫాదర్స్ బిహేవియర్. ఇంకా ఎలక్షన్స్ గెలవడం కోసం బసిరెడ్డి చెప్పినట్లే నోటు రాల్చి ఓట్లు దున్నుకునే పనిలో ఉంటాడు. మిత్రా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే రాజకీయం పులి మీద సవారీ సమర్థించేసుకుంటున్నాడు లోకి. ఇక్కడ కూడా ఫ్రేమింగ్ చూడండి. లోకి లెఫ్ట్ సైడ్ లైట్ వైపు ఉంటది. ఏం చేస్తున్నాడో అతనికి కూడా క్లారిటీ ఉంది గనక. కానీ మిత్రా రైట్ సైడ్ డార్క్నెస్ లో ఉంటాడు. జరుగుతున్న విషయాలు అర్థం అవ్వక మెల్లమెల్లగా డార్క్నెస్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. చిన్న పనులకి హద్దు అదుపు లేకుండా పోవడం వల్ల చిన్నాన్ని కాపాడుకోవాలంటే మిత్రాని భాషని చంపేయాలని కూడా ప్రిపేర్ అవుతాడు లోకి. ఇక్కడతో ఇంకా కంప్లీట్ అయోమయంలో పడిపోతాడు మిత్ర. ఈ సిచ్యువేషన్ లో ఎవడో వాడు సాంగ్ వస్తుంది. లిరిక్స్ ని కరెక్ట్ గా వినండి. ఈ సినిమాలో ఉండే క్యారెక్టర్స్ గురించి చెప్తారు ఇందులో. యాక్చువల్లీ ఈ మూవీలో 2 సాంగ్స్ ని తీసేద్దాం అనుకున్నారు దేవకట్ట గారు. కానీ ప్రొడ్యూసర్ కథని ఎలా చెప్పాలనుకున్నారో అలానే తీయండి అన్నారు. నాకు అలానే నచ్చింది అనేసరికి అలానే తీశారు. ఆ సాంగ్స్ కి బడ్జెట్ అయిపోయింది. లేకపోతే ప్రమోషన్స్ పబ్లిసిటీకి డబ్బులు మిగిలి ఇంకా బాగా చేసేవారంట. ఏదేమైనా ఈ మూవీకి మెచ్చుకోవాల్సింది ప్రొడ్యూసర్ రవి గారిని. నాకు నష్టం వచ్చినా పర్లేదు కానీ ఇంత మంచి కథని జనం ముందు తీసుకెళ్లాలని బలంగా నమ్మారు. అందుకే మూవీ బ్రేక్ ఈవెన్ కి దగ్గర లాగింది. అలానే రైట్స్ రూపంలో మిగతా డబ్బులు తిరిగి వచ్చాయి. నౌ బ్యాక్ టు ద డీటెయిలింగ్ పార్ట్. ఫస్ట్ బార్ సీన్ లో జస్ట్ బ్లాక్ లైన్స్ ఉంటాయి చిన్న ఫేస్ పైన. ఇక్కడ పెయింట్ రెడ్ అండ్ బ్లాక్ మార్క్స్ తో చాలా డీటెయిల్ గా ఉంటుంది. అంటే హత్యలు చేశాడుగా, కంప్లీట్ గా ఒక మాన్స్టర్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనేది సింబాలిజం అనమాట. ఆ ముసలైన చెప్పే డైలాగ్ లో మండే అగ్నిగుండంలా మారుతాడు కొందరు మనుషులని అంటాడు. లోకి చిన్నాన్ని కొట్టే సీన్ లో నీ తుఫాను దాడి నా 25 ఏళ్ల పొలిటికల్ కెరియర్ నాశనం అని అంటాడు. ఆ ముసలైన చెప్పిన మండే సుడిగుండం చిన్నాని చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తాడు చిన్న. బట్ న్యూస్ తో ఆ ఫ్యామిలీ కంప్లీట్ గా బ్రేక్ అయిపోతుంది. ఈ జీవితమే వద్దనుకొని సన్యాసం తీసుకుంటుంది సావిత్రి. అందుకే ఫ్రేమ్స్ వైట్ బ్రైట్ లో ఉంటాయి. బట్ లోకి లైఫ్ లో మ్యాటర్ అయ్యి ఒకే ఒక్కటి చనిపోతాడు. ఇంకా అతడు బతికి దేనికోసం అని అనుకుంటాడు కాబట్టి లోకికి డార్క్ అండ్ గ్లూమీ ఫ్రేమ్స్ ఉంటాయి. మీరు సరిగ్గా గమనిస్తే మనం వచ్చిన రిపబ్లిక్ నుండి ఎప్పుడో దేవకట్ట గారు తీసిన వెన్నెల సినిమా వరకు ప్రతి మూవీలో థర్డ్ యాక్ట్ లో ఒక క్యారెక్టర్ రివీల్ ఉంటుంది. దానికి కారణం అడిగితే ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇలా అన్నారు. క్రిస్టఫర్ నోలన్ ఇంపాక్ట్ నా మీద గట్టిగా ఉంది. నోలన్ మూవీస్ లో లాస్ట్ 5 minutes లో వచ్చే రివీల్ వల్ల జానర్ షిఫ్ట్ అవుతుంది. ఆ థర్డ్ యాక్ట్ రివీల్ చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. అలానే మణిరత్నం గారు అన్నమాటని చాలా బాగా ఫాలో అవుతారు. కొన్ని సినిమాలు ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ ఉన్నా క్లైమాక్స్ లో పాయింట్ బాగుంటే ఆ జనాలకి నచ్చేస్తుంది. దేవకట్ట గారు నమ్మేది కూడా ఇదే. సినిమా చివరి 10 నిమిషాలు ప్రేక్షకుల మీద 90% ఇంపాక్ట్ ని చూపిస్తాయి. అది ఎంత గొప్పగా ఉంటే ఆడియన్స్ అంత బాగా ఇంప్రెస్ అవుతారు. అలా ఈ ప్రస్థానాన్ని నిలబెట్టింది కూడా చివరిలో వచ్చే రివీలే. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను గుర్తుందా, లైట్ అండ్ డార్క్నెస్ తో హాఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి మిత్రవి. అతని మెంటల్ స్టేట్ ని చూపించడానికి అలా పెట్టారనమాట. క్లైమాక్స్ కి మూవీ వెళ్తూ ఉండగా మిత్రాకి ఒక క్లారిటీ వస్తుంది. భాష అసలు విషయం చెప్పడంతో ఇంకా వాళ్ళ ఫాదర్ ని కన్ఫ్రంట్ చేయడానికి సిద్ధపడతాడు మిత్ర. ఇక్కడ ఫ్రేమింగ్ కూడా సినిమాలో చాలా చోట్ల ఉన్నట్టే ఒకవైపు బ్రైట్ లైట్స్ ఇంకోవైపు షాడోస్ తో నిండిపోయి ఉంటుంది. అదే కాకుండా లోకి ఫుల్ బ్లాక్ కాస్ట్యూమ్ లో, భాష ప్యూర్ వైట్ కాస్ట్యూమ్ లో అండ్ మిత్ర సమ్ వాట్ ఇన్ మిడిల్ లాగా ఒక బ్రౌన్ కాస్ట్యూమ్ లో ఉంటాడు. లోకి అసలు రూపం మిత్రాకి తెలిసిపోయింది కాబట్టి అతని నిజస్వరూపం ఆర్ రాదర్ విశ్వరూపం బయటపడింది కాబట్టి అది మెటఫారికల్ గా చూపించడానికి వెనకాల గోడ మీద విష్ణుమూర్తుల విశ్వరూపం పిక్చర్ కూడా ఉంటుంది. లోకి అసలు రంగు బయటికి వచ్చే కొద్దీ ఆ పోర్ట్రేట్ రివీల్ అవుతూ ఉంటుంది. ఈ మూవీకి ఏదో నేమ్ సేక్ కి మాత్రం ఆర్ట్ డైరెక్టర్ ని పెట్టారంట. మొత్తం దేవకట్ట అండ్ టీమే డిజైన్ చేసుకున్నారు. ఈ తన ప్రస్థానంలో తనకి బతుకుండడానికి లోకనాథంకి రీజన్ కనిపించదు. చంపేస్తాడని అనుకున్న కొడుకు కాని కొడుకు ప్రాణభిక్ష పెట్టేసి వెళ్ళిపోతాడు. అందుకే ఆత్మహత్య చేసుకుంటాడు లోకి. ఇంతటితో లోకి ప్రస్థానం ముగిసిపోతుంది. ఫస్ట్ షాట్ లో బ్లాక్ షాడో లాగా ఉన్న మిత్ర లాస్ట్ షాట్ లో వైట్ ఫిగర్ లా కనిపిస్తూ సన్ రైజ్ చూస్తూ ఉంటాడు. బికాస్ దిస్ ఇస్ వేర్ మిత్రాస్ ప్రస్థానం స్టార్ట్స్. ఈ లైట్ అండ్ షాడో మధ్య బ్యాటిల్ ని టైటిల్ కార్డ్ లో కూడా సింబాలిక్ గా చూపించారు. అసలు ఈ క్లైమాక్సే గోల్డ్. అది వినే ప్రొడ్యూసర్ అండ్ శర్వా ఒప్పేసుకున్నారు. కానీ చాలా మంది రెండో క్లైమాక్స్ షూట్ చేయండి, అసలు హీరో చంపకుండా ఉండడం ఏంటి అని చాలా ప్రశ్నలు. ఏముంది రెండోది తీసేద్దాంలే, లోకనాథన్ని భాష చంపేసినట్టు లేకపోతే హీరో చంపేసి మారినట్టు అనుకున్నారు. కానీ ప్రొడ్యూసర్ ముందే క్లైమాక్స్ విన్ని ఇదే తీయండి అన్నారు. షూట్ అయ్యింది. డబ్బింగ్ కూడా సాయి కుమార్ గారు బ్యాక్ అండ్ ఫోర్త్ లా కాకుండా ఆర్డర్ లో చెప్పారు. ఇంకా ఎడిట్ రూమ్ లో ఆ క్లైమాక్స్ ని చూశారు. అప్పటి వరకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు అనుమానం తీసేసిన సంఘటన ఆ రోజు జరిగింది. దేవకట్ట గారు భయంతో మళ్ళీ రెండో క్లైమాక్స్ తీయాలని ఆలోచనలో పడ్డారు. వెళ్లి సాయి కుమార్ గారి రియాక్షన్ చూడగానే ఆశ్చర్యపోయారు. స్క్రీనింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చి ఏడుస్తున్నారు. తను రాసుకున్న బంగారం లాంటి క్లైమాక్స్ మీద డౌట్ పడిన వాళ్ళకి ఆన్సర్ అక్కడే దొరికేసింది. అసలు సాయి కుమార్ గారు చాలా వరకు ఓవర్ ద టాప్ యాక్టింగ్ చేస్తే ఇందులో మాత్రం చాలా సటిల్ గా చేయమన్నారంట దేవకట్ట గారు. ఒక గొప్ప నటుడికి ఇలాంటి పాత్ర పడితే ఎలా ఉంటది? జీవించేశారు. ప్రతి సెకండ్ స్క్రీన్ మీద ప్యూర్ బ్రిలియన్స్. కానీ ఈ మూవీ రిలీజ్ టైం కి వేరే పెద్ద సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవడం వల్ల అలా మూవీ రిజల్టే మారిపోయింది. ప్రస్థానాన్ని గొప్ప సినిమాగా భావిస్తున్నారని పూర్తిగా దేవకట్ట గారికి అర్థం అవ్వడానికి 2 ఏళ్లు పట్టింది. తనలో ఎమోషన్ కరెక్ట్ గా ప్రెజెంట్ చేశారు కనుకే ఆ మూవీ ఒక క్లాసిక్ అయింది. ఇప్పటి వరకు రీవిజిట్ చేసిన ఇంపాక్ట్ ఎక్కడా తగ్గదు. ఫిలాసఫికల్ డైలాగ్స్, డీప్ మీనింగ్ కాన్వర్సేషన్స్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ తో ఇంతకంటే గొప్ప పొలిటికల్ డ్రామా ఇప్పటి వరకు తెలుగు సినిమాలో రాలేదు. అండ్ దిస్ ఇస్ ఆర్ స్టాండ్. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ ని కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా మేము ఏమైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే అవి కూడా మీరు మెన్షన్ చేయండి. అన్ని కమెంట్స్ చదువుతాం. ఈ వీడియోకి 15K లైక్స్ రీచ్ అయితే మీరు నెక్స్ట్ రిక్వెస్ట్ చేసిన వీడియో చేస్తాం. సో దాట్స్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Thyview and hit the bell icon. Signing off, Team Thyview.